మనకి 33% రిజర్వేషన్ వస్తే నిజంగా యావత్ దేశం గర్వపడాల్సిన విషయం, చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎస్, 543 నుంచి 850 ఎంపీ సీట్లు అవుతాయి. దాంట్లో మహిళలకు వచ్చేసి 272 మహిళా సీట్లు వస్తాయి. సో అంటే నాకు తెలిసి దాదాపుగా ఎవ్రీ 3 మెంబర్స్కి ఒక మహిళ ఉంటారు కదా. సో అంటే గతంలో కనుక చూస్తే ఇప్పుడున్నటువంటిది ప్రజెంట్ 543 మంది ఎంపీ సీట్లు ఉంటే దాంట్లో 78 మంది లోక్సభలో ఉన్నారు. అండ్ రాజ్యసభకు వచ్చేసి 224 ఉంటే అందులో 24 మాత్రమే ఉన్నారు. అంటే కేవలం ఇప్పుడు 14% లోపే ఉన్నాం మహిళల సంఖ్య. మనకి ఏ పార్టీ తీసుకున్నా సరే, యాజ్ ఎ బీజేపీ కావచ్చు, యాజ్ ఎ బీఆర్ఎస్ కావచ్చు, యాజ్ ఎ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏది తీసుకున్నా సరే మనకి మహిళల నంబర్ అనేది నిజంగా చాలా తక్కువ ఉందండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉంది. నాకు ఎప్పుడైనా ఒక సాధారణ మహిళ అంటే ఒక బిజినెస్ ఉమెన్గా నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే మన మహిళలందరూ చాలా ఎక్కువ మొత్తంలో ఉండాలి, చట్టసభల్లో మాట్లాడాలి, ఏదైతే సమాజంలో జరుగుతున్నది ఏదైతే ఉందో ఒక ఉమెన్ ఒక మెన్ అంటే ఒక సీఎంగా ఉన్న వ్యక్తిని తయారు చేసింది కూడా ఒక అమ్మే, ఒక ఆడదే. ఒక ఇంటిని చక్కబెట్టేది, ఒక ఇంటిని నిలబెట్టేది కూడా ఒక మహిళనే. అట్లా ఒక ఇంటిని నిలబెడుతుంది, తన పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్లి ఎక్కడో చట్టసభల్లో నిలబెడుతుంది. అలాంటి మహిళకి ఇంకా చట్టసభల్లో మనం ప్లేస్ ఇస్తే ఎంత బాగా మాట్లాడగలుగుతుంది, సమస్యని ఎంత బాగా చెప్పగలుగుతుంది. నిజంగా అలాంటి రోజులు రావాలని మేమందరం అంటే నాలాగా కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన దేశంలో. బాగా చెప్పగలిగిన వాళ్ళు, ఎంతో మేధో సంపత్తి ఉన్న వాళ్ళు, ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని చట్టసభల్లో చాలా వివరణగా చెప్పి ఆ సమస్యకి పరిష్కారం తీసుకురాగలిగే మహిళలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా అవకాశం ఇస్తే నిజంగా చాలా అది దేశానికే గర్వంగా ఉంటుంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ భారతదేశంలో పుట్టినందుకు తనకున్న ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే మీరు తీసుకుంటే ఏంటంటే విలేజ్లో సర్పంచులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకెన్నో ఉన్నాయి. వాటన్నిటిని ఆల్రెడీ మనం తెచ్చుకున్నాం, పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఇంకా ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తే ఏంది అంటే నిజంగా చాలా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం. సర్పంచులు 33 నుంచి 50%కి పెంచుకున్నాం మహిళా రిజర్వేషన్. సో ఇది కూడా ముందు అంటే ఇది మరీ అత్యాస అవుతుందేమో, బట్ 33% ముందు అవనిద్దాం, దాని తర్వాత 50% గురించి తర్వాత చూద్దాము. ఆకాశంలో సగం అంటారు, అవకాశంలో సగం అంటారు, కానీ అదేంటంటే జస్ట్ కొంచెమే కనబడుతుంది. చెప్పుకోవడానికి వినడానికి చాలా బాగుంది, కానీ ఆచరణలో మాత్రం ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు 33% రిజర్వేషన్ రాగానే మనం సంబరపడిపోతూ ఉన్నాం. ఇంకేముంది మనకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 33% రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది అని అనుకోండి, ఇది సవరణ బిల్లు పాస్ అయిపోతే ఆటోమేటిక్గా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయిపోతుంది. ఇటువంటి కండిషన్లో ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్పిరెంట్ అనుకోండి, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, పొలిటికల్గా మీరు సర్వ్ చేయాలనుకుంటున్నారు సమాజానికి, మీ వరకు సీట్లు వస్తాయి, మీకు అవకాశం దక్కుతుందనేటువంటి నమ్మకం ఉందా? ఎందుకంటే చాలామంది మేము రాజ్ న్యూస్ బోల్డంతమంది లేడీస్తో మాట్లాడినప్పుడు ఎక్కడండి 33% వచ్చినా 50 వచ్చినా కూడా ఆ ఎంపీల భార్యలు, ఎమ్మెల్యేల కూతుర్లు వీళ్ళకి పోతాయి. ఒక్కరికి గ్రౌండ్ లో మాట్లాడుకున్నటువంటి మాట అంటే ఇప్పుడు మీకు ఇక్కడ రాజ్ న్యూసే కాదు, గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి టాపిక్ ఏంటంటే మాలాంటి బిజినెస్ ఉమెన్ కావచ్చు, ఇంకా సాధారణ మహిళలు కావచ్చు, లేదా స్పోర్టివ్గా మేము కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఎంతో మంది గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇది ఒక క్వశ్చన్ మార్కే, నాకైనా ఒక క్వశ్చన్ మార్కే. ఏంది అంటే నిజంగా వచ్చింది 33% రిజర్వేషన్ వచ్చిందని అనుకున్న తర్వాత కూడా ఏంది అంటే ఇప్పుడు మీకు సర్పంచ్ తీసుకుంటే ఏంటంటే ఉమెన్ ఒక ఫోటో మాత్రమే ఉంటుంది, వెనకాల మొత్తం ఉండేది మెన్నే నడిపిస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పొలిటికల్గా ఒక స్థాయిలో ఉన్న పర్సన్స్ ఎంతో మంది ఉన్నారు, ఏ పార్టీ తీసుకున్నా సరే. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక 33% రిజర్వేషన్ రాగానే ఇంకో సెకండ్ థాట్స్ జరుగుతూ ఉంటాయి, ఇప్పటికే జరుగుతుంటున్నాయి అనుకుంటా. నా చెల్లెని తీసుకురావాలా, లేదంటే నా బిడ్డను తీసుకురావాలా, లేదంటే నా కోడల్ని తీసుకురావాలా, లేదంటే నా భార్యను తీసుకురావాలా, లేదా 70 ఏళ్ళు ఉన్న మా అమ్మని తీసుకురావాలా అనేది ఆల్రెడీ ఒక పేపర్ మీద ఆ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ చిప్ లో ఆల్రెడీ నడుస్తూ ఉంటది. కాకపోతే ఏంటంటే ఈ 33% రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా నిజంగా అదే ప్రయారిటీ అయితే వచ్చిన అది పెద్ద ఫలితం ఏమి కాదు. స్క్రీన్ ఒక జెండర్ తేడా అవుతుంది ఏమవుతుంది, కానీ అదే ఇల్లు, అదే కథ, అదే మనుషులు, అదే కథ. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే నిజంగా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు, అంటే ఇది రైటో రాంగో నాకు తెలియదు, నేను అనుకున్నది ఏదైతే ఉందో ఒక స్ట్రగుల్ తోటి ఒక స్థాయికి వచ్చిన ఉమెన్కి ప్రతిదీ తెలుసు. తన ఎండలో తిరగలుగుతుంది, దాని గురించి మాట్లాడగలుగుతుంది, పోరాటం చేయగలుగుతుంది, ఇవన్నీ చేయగలుగుతుంది. ఒక ఆల్రెడీ మొత్తం ఏసీలలోనే ఉండి అదే ప్రపంచం అనేది డెప్త్గా తెలియక ఉండా ఆ హార్ట్ సీట్లోకి వెళ్ళి కూర్చున్నా దాని గురించి పెద్దగా ఫైట్ చేయలేకపోవచ్చు.
అంటే నాకు తెలిసిన ఐడియాలజీ ప్రకారంగా నేను చెప్తున్నా. ఎందుకంటే డెప్త్గా అంటే స్ట్రగుల్ తెలిసిన ఉమెన్కి ఏమవుతుంది అంటే దాని మీద డెప్త్గా మాట్లాడగలుగుతుంది, దాని గురించి ఫైట్ చేయగలుగుతుంది, దాని గురించి తిరగగలుగుతుంది, దాని గురించి ఒప్పించగలుగుతుంది. అదే మీరు ఏమీ తెలియని ఒక ఏదో మామూలుగా లోపల ఉండి ఏ సబ్జెక్ట్ తెలియని దాన్ని తీసుకొచ్చి ఒక హాట్ సీట్లో కూర్చుండబెట్టి చట్టసభల్లో మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? దాని గురించి నిజంగా ఫైట్ చేయగలిగితే ఒక టెంట్ కింద కూర్చొని ఏదైనా చేయగలిగే కెపాసిటీ, మాట్లాడగలిగే కెపాసిటీ అంత వాళ్ళకి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది నా డౌట్. అది సేమ్ టైం ఏంటంటే నేను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను, 33% రిజర్వేషన్ వస్తే అది ఏ కులము ఏ మతము అని నేను చెప్పట్లేదు. బట్ కెపాసిటీ ఎవరికైతే ఉందో, ఎవరైతే డెప్త్గా మాట్లాడగలుగుతారో, ఆ సబ్జెక్ట్ గురించి ఎవరైతే డెప్త్గా చెప్పగలుగుతారో, పోరాటం చేయగలుగుతారో వాళ్ళకి అలాంటి రిజర్వేషన్స్ అనేవి ఇస్తే